అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనము దాబా స్టైల్లో ఎగ్ బుర్జీ గ్రేవీ అండి. ఎగ్ బుర్జీ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చపాతీకి కానీ పొరోటాకి కానీ బగారా రైస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నార్త్ సైడ్ అయితే మనకి ఎక్కువ చేస్తుంటారండి. చేయడం చాలా ఈజీ. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ నేనైతే 4 కోడిగుడ్లను తీసుకున్నాను అండి. ముందుగానే పగలగొట్టి ఒక బౌల్లో అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసేయాలి. ఒక స్పూన్ ద్వారా చూస్తారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసి దీన్ని అయితే ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 2 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నూనె అయితే కొంచెం పడుతుంది మనకు, ఎందుకంటే ఎగ్లో కొంచెం నూనె పడడం వల్ల ఈ గ్రేవీలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ బుర్జీ గ్రేవీలో ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అయితే మొత్తం ప్యాన్లో అయితే వేసేద్దాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు దీన్ని మనము మెల్లిగా కలుపుకోవాలి. ఎలా అంటే అలా కలిపేసి ముద్దలా కాకుండా మనకు చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా మనము ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని అయితే ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడుతుంది. ఎలా అంటే అలా కలిపేసామంటే ముద్దగా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది మనకు. ఎగ్ బుర్జీ గ్రేవీ అనేది మనకు చికెన్ గ్రేవీ ఎలా చేస్తే మనకు ఎలా వస్తుందో ఆ విధంగా రావాలంటే మనకు కోడిగుడ్డు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఈ ఎగ్ బుర్జీ గ్రేవీ అనేది ఎక్కువగా మనకు ధాబాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుందండి. రోడ్ సైడ్ ధాబాలు ఉంటాయి కదా, హైవే రోడ్లలో అక్కడైతే కనిపిస్తుంటుంది. రకరకాల ఎగ్ బుర్జీ గ్రేవీలు అయితే చేస్తుంటారు. దాంట్లో అయితే నేను ఒక రకం అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం ఇంట్లో ఉన్న మసాలాతో దీన్ని చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఏమంటే మనకు సోయా సాస్, వెనిగర్ అనేది పడుతుందండి. అది కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ కోసం చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు మనకు కోడిగుడ్డు ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసి పసుపు అంతా కోడిగుడ్డు ముక్కలకు పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కోడిగుడ్లో మనకు కొంచెం నీసు వాసన ఉంటుంది కదా, ఆ నీసు వాసన అనేది మనకు గ్రేవీలో రాకుండా ఉండడానికి ఈ విధంగా పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల ఆ నీసు వాసన అనేది చాలా వరకు మనకు తగ్గిపోతుంది. పసుపు వేసిన తర్వాత 1 నిమిషం అలాగా మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. చూసారు కదా, మన కోడిగుడ్డు ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీని అయితే ఒక ప్లేట్లో పక్కన అయితే తీసి పెట్టేద్దాము. మళ్ళీ అదే ప్యాన్లో అయితే మనం ఒక 2 చెంచాల నూనె అయితే వేసుకుందామండి. నూనె చెప్పాను కదా, నూనె అయితే మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె మనకు వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని అయితే వేసాను. ఇక్కడ నేనైతే ఒక 4 కోడిగుడ్లతో చేస్తున్నాను అండి. అదే మీ క్వాంటిటీ 8, 6 అయితే మనం వేసిన మసాలాలన్నీ కొంచెం మనం పెంచుకోవాలి. నేనైతే ఇక్కడ ఇద్దరికి సరిపోయే విధంగా అయితే ఎగ్ బుర్జీ గ్రేవీ అయితే చేశాను. ఎర్రగడ్డలు మనకు మగ్గిన తర్వాత ఒక 50%, దీంట్లోనే కొద్దిగా క్యాప్సికమ్, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్ వేయడం వల్ల మనకు ఈ గ్రేవీలో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మనకు పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం మనము. పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 1/2 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకుని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం అలా ఫ్రై చేసుకుందాం మనము. దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసుకోవాలి. ఎగ్గులో మీరు ఎప్పుడు కూడా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఎక్కువ వేయకూడదు. మనం కొంచెం తక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు మనకు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళైతే పోస్తున్నాను అండి నేను. ఎందుకంటే మనం గ్రేవీ అన్నాం కదా, గ్రేవీ కోసం అయితే నీళ్ళైతే పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత మొత్తం మనము మసాలా మొత్తం నీళ్ళలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం అయితే వేసాను. అలాగే కొద్దిగా సోయా సాస్ చెప్పాను కదా, సోయా సాస్ అనేది కొద్దిగా వేసానండి, దాని మూతతో వేసాను. అలాగే దీంట్లో వెనిగర్ కూడా కొద్దిగా వేసానండి. ఎందుకంటే సోయా సాస్, వెనిగర్ పడడం వల్ల మనకు ఈ ఎగ్ బుర్జీ గ్రేవీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనే మనము ఒక పెద్ద సైజు టమాటాని మిక్సీ పట్టుకొని దాని పేస్ట్ని అయితే వేసుకోవాలి. టమాటా మనకు ఈ స్టేజ్లో వేసినప్పుడే మసాలా ఆ గ్రేవీ అనేది బాగా వస్తుంది మనకు. అలాగే రుచి తగ్గ ఉప్పు వేసేసి మొత్తం మనము మసాలాను బాగా మిక్స్ చేసుకోవాలి ఆ నీళ్ళలో అయితే. ఈ మసాలాను మనము బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మన టేస్ట్ మొత్తం ఈ మసాలాలోనే మనకు వచ్చేది. ఎగ్ అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసాం కదా, దాంట్లో అయితే మనము పసుపు తప్ప నుంచి ఏమి వేయలేదు. ఇప్పుడు ఈ నీళ్ళలో మనం వేసిన మసాలా ఐటమ్స్ అన్నీ బాగా కలుపుకొని ఉడకడం వల్ల ఏమంటే దాని ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారు కదా, మనం ధాబా స్టైల్ కదా ఎగ్ బుర్జీ గ్రేవీ అనేది, వాళ్ళైతే చాలా ఎక్కువ మసాలాలు వేస్తుంటారండి. ఆ మసాలాల కన్నా మనం ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని బాగా టేస్టీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాల కన్నా సింపుల్ మసాలాతోనే మనకు ఎగ్ బుర్జీ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా దీన్ని ఈజీగా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది ఇది. చూసారు కదా, మనకు మసాలా అనేది బాగా మరిగే కొద్ది ఏమంటే మనం వేసిన క్యాప్సికమ్, అలాగే ఎర్రగడ్డలు, అల్లం తెల్లగడ్డ పేస్టు, పసుపు, ఉప్పు అన్నీ
బాగా మిక్స్ అవ్వడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే దీంట్లో ఒక హాఫ్ స్పూను మిరియాలు అయితే వేశానండి. మిరియాల పొడి వేయకుండా మిరియాలను దంచి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది మనం తినేటప్పుడు పంట కింద ఆ మిరియాల ముక్కలు వస్తుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎగ్గులో అయితే ఖచ్చితంగా మనము మిరియాల పౌడర్ కానీ వేయాలి, లేదా దంచైనా వేసుకోవాలి. ఇప్పుడు మనకు మసాలా అయితే బాగా ఒక 70% అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా ముందుగానే, అది మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టానండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలు ఆ గ్రేవీ మొత్తం కోడిగుడ్లో బాగా పట్టాలండి. ఎందుకంటే కోడిగుడ్డు మసాలా మనకు పీల్చుకునేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండిది మిశ్రమం అండి. ఇదేమంటే ఒక స్పూను మొక్కజొన్న పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసామంటే మనకు గ్రేవీ అనేది మంచి స్ట్రక్చర్ అయితే వస్తుందండి. సిల్కీగా స్మూత్గా ఉంటుంది. చూసారు కదా, మనకు ఆ మిక్సర్ వేయగానే మన గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్గా అయ్యింది. మనం వేసిన ఐటమ్స్ అన్ని కోడిగుడ్డు బాగా పీల్చుకుంటుందండి. ఆ పీల్చుకోవడం వల్ల ఏమంటే టేస్ట్ అనేది మనకు ఎగ్ బుర్జీ గ్రేవీలో సూపర్గా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మనము ఆ కార్న్ స్టార్చ్ వేసిన తర్వాత అదే మొక్కజొన్న పిండిది మిశ్రమం వేసాం కదా, అది మొత్తం వేసిన తర్వాత బాగా అయితే మనం కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్రేవీ అనేది ఈ విధంగా వచ్చేలా మనం బాగా కలుపుకోవాలి. అలాగని హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టి మనం కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. ఈ ఎగ్ బుర్జీ గ్రేవీని స్లోగా కుక్ చేసుకుంటూనే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకూడదు, మీడియం ఫ్లేము లేదా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మనము ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ అలాగే మనకు కావాల్సిన గ్రేవీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వస్తుందండి. అప్పుడే టేస్ట్ అనేది మనకు ఎగ్ చాలా బాగుంటుంది. లేదంటే మనం హైలో పెట్టేసామంటే తొందరగా అడుగు పట్టేస్తుంది, మాడినట్లుగా ఉంటుంది, టేస్ట్ అయితే మొత్తం పూర్తిగా మారిపోతుంది. మనం మొక్కజొన్న పిండి మిశ్రమం వేసాం కదా, దానివల్ల కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇలా కలపడం వల్ల గ్రేవీ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. మన ఎగ్ బుర్జీ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్ ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు దీని అయితే ప్లేటింగ్ అయితే చేసేద్దాం మనము. గుమ్మ గుమ్మలాడుతూ ధాబా స్టైల్లో ఎగ్ బుర్జీ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. దీని మీద కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకుందాం మనము గార్నిష్కి. ఇది మనకు వేడి వేడి చపాతీ కానీ, పరోటాకి కానీ, బగారా రైస్తో కానీ చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఇప్పుడు మన టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది. నేనైతే దీని కాంబినేషన్గా చపాతీ అయితే తీసుకున్నానండి. వేడి వేడిగా ఉంది కదా మన ఎగ్ బుర్జీ గ్రేవీ అనేది. టేస్ట్ అనేది చాలా బాగా కుదిరిందండి. చూసారు కదా, చేయడం కూడా చాలా ఈజీ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.